వాళ్ళకి 8 లక్షల వరకు సహాయం చేస్తారు. కాంప్లిమెంటరీ గ్రూప్ ఇన్సూరెన్స్ కింద దగ్గర మీరు చూస్తే 62 సంవత్సరాలు కానీ రిటైర్ అయ్యే ఏజ్ ఇది ముందే దానికి 10 లక్షల రూపాయలు ఇస్తారు, మిగిలినకు 2 లక్షల రూపాయలు ఇస్తారు. ఎప్పుడైనా మీరు ఎయిర్ ప్రయాణం చేస్తే విమానాల్లో తిరిగితే అక్కడ ఏమైనా మీరు చనిపోతే డెబిట్ కార్డు ద్వారా వాడుకుంటే 1 కోటి రూపాయలు దానికి కూడా అదనంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు కానీ మీ కుటుంబంలో వాళ్ళకు కూడా 3 వరకు ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఇస్తారు. అలాంటి వాళ్లకు 15 లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులకు కూడా కవర్ చేసి దాంట్లో కూడా డబ్బులు ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆలోచించేది అనునిత్యం మీకు మంచి జరగాలని, ఏ విధంగా మంచి చేస్తే మీ అందరి జీవితాలు బాగుంటాయో దానికోసం ఆలోచిస్తున్నా. ఇంకా ఒకే మాట చెప్తున్నా, ఫైనల్గా నా జీవితంలో మేమందరం కూడా ఒకటే మీకు హామీ ఇస్తున్నాం, సంపద సృష్టిస్తూనే ఉంటాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం మళ్ళీ లాస్ట్ మైల్లో ఉండే మీ ఇలాంటి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చి మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను చేసింది మీరు చూస్తే సూపర్ 6 చెప్పాను, కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఆదాయం పెరగాలి. ఒక ఇండస్ట్రీ పెడితే 2-3 ఏళ్ళు అవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఆగిపోయింది, ఇండస్ట్రీ రాలేదు, ఆదాయం తగ్గిపోయింది. అయినా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేసి సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా ఆశాజనకంగా ఉంటాయి. ఒకప్పుడు మీరు చూశారు రోడ్లన్నీ ఎక్కడ చూసినా గుంతలు పడిపోయినాయి. ఈరోజు రోడ్లు బాగు చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగు చేశామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, బాగుపడ్డాయని. ఒకటి కాదు, అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేశాం, ఇంకా మెరుగు చేస్తాం, రోజు రోజుకి ఇంప్రూవ్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూస్తే దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 కేటగిరీస్లో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా ఇస్తున్నాం. రాబోయే 2వ తారీఖున అక్టోబర్ 2 మనకు గాంధీ జయంతి. ఆ రోజున మనం పెద్ద ఎత్తున అవార్డ్స్ ఇవ్వాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. దీంట్లో మన వాళ్ళు తయారు చేసిన దాని ప్రకారం అనేక అవార్డ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కేటగిరీస్ కూడా మీరు చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, అదే మరి స్వచ్ఛత స్లమ్ లెవెల్ ఫెడరేషన్, అదే మరి స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్, అదే మరి స్వచ్ఛ స్కూళ్ళు, స్వచ్ఛ అంగన్వాడీలు, బస్ స్టేషన్లు, రైతు బజార్లు, హాస్టల్స్, అదే మరి స్వచ్ఛ ఇండస్ట్రీస్, స్వచ్ఛ ఇండస్ట్రీలో ఎంఎస్ఎంఈలు, స్వచ్ఛ ఎన్జిఓలు, శానిటేషన్ వర్కర్స్లో స్వచ్ఛతా వారియర్స్, స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్, ఈ విధంగా 15 రకాలుగా అవార్డ్స్ ఇస్తున్నాం. ఎవరైతే సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళని రికగ్నైజ్ చేయాలని ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. బెస్ట్ సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కూడా చేస్తూ ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, చైతన్యం తేవాలి మీలో కూడా. ఎక్కడికక్కడ ఒక ఆలోచన విధానాన్ని మార్చాలి. మళ్ళీ మన రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా చేయడమే కాకుండా 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తయారు చేయాలని, దేశంలోనే నెంబర్ 1 ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది నా ఆలోచన.
ఇది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి బంగారు కుటుంబాలని అదే మార్గదర్శులను అభినందిస్తున్నాం. మనందరి బాధ్యత పేదవాడికి సహాయం చేయడం నా ఒక్కడి బాధ్యతే కాదు. నేను చేయవలసిన బాధ్యత నేను చేస్తాను. చాలామంది మీరు కూడా పైకి వచ్చారు, ప్రభుత్వ విధానాలతో పైకి వచ్చారు, ప్రభుత్వ వసతులతో పైకి వచ్చారు. ఈరోజు మీకు కూడా ఒక బాధ్యత ఉంది. మీరు మనం కలిసి పనిచేద్దాం, ఈ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన చంద్రరాజప్ప గారు కొన్ని పనులు చెప్పారు. మీరు చూస్తే పెద్దాపురం 36 కోట్లు, సామర్లకోట 39 కోట్లు, రెండూ కలిపి 75 కోట్ల రూపాయలతో దగ్గర వాటర్ కావాలని చెప్పి అడిగారు. ఇంటింటికి కొళాయి కింద ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, అమృత్లో శాంక్షన్ చేయించి 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందరికీ నీళ్లు వస్తాయి. ఇంకా చిన్న విషయాలు, ఒక హాస్పిటల్ చెప్పారు, ఒక డిగ్రీ కాలేజ్ చెప్పారు, ఇంకా చిన్న విషయాలు చెప్పారు. చిన్నరాజప్ప ఏది అడిగినా కాదనకుండా ఎప్పటికప్పుడు నేను చేస్తూ ఉంటాను. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అవసరమైతే ఆయన అడిగిన దానికంటే ఎక్కువే చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తూ, పెద్దాపురానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకుంటుంది. పెద్దాపురం తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎన్డీఏకి కంచు కోట. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యే చంద్రరాజప్ప గారు ఉన్నారు, అదే మరి ఎంపీగా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరికి హామీ ఇస్తున్నా, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను మరొక్కసారి హామీ ఇస్తూ, మీలో కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో మళ్ళీ వేరే పార్టీ ఈ పక్క చూడకుండా మీరందరూ కూడా ఒకటే దారి, అది ఎన్డీఏ అనే మాట గట్టిగా మీ మనసుల్లో ఉండాలి, ఆచరణలో కూడా ఉండాలి. మీరు ఆనందంగా ఉండేట్టుగా చేసే బాధ్యత మాది. మీరు కూడా ఎప్పటికప్పుడు ఏ ఎన్నిక